జూనియర్ డాక్టర్స్ తో సాయంత్రం మరోసారి ప్రభుత్వం చర్చలు జరపనుంది. సాయంత్రం 4:30 మంత్రి దామోదర్ తో సమావేశం కానున్నారు జూడాలు. ఇప్పటికే జూనియర్ డాక్టర్స్ పలు డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉస్మానియా మినహా మిగిలిన చోట్ల సమ్మె విరమించారు జూడాలు. ఉస్మానియాకు జూనియర్ డాక్టర్స్ చర్చలకు పిలిచారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్. జూనియర్ డాక్టర్లతో సాయంత్రం మరోసారి చర్చలు జరపనుంది తెలంగాణ ప్రభుత్వం. సాయంత్రం 4:30కు మంత్రి దామోదర్తో సమావేశం కానున్నారు జూడాలు. ఇప్పటికే జూడాల పలు డిమాండ్లకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ఉస్మానియా మినహా మిగిలిన చోట్ల సమ్మె విరమించారు జూడాలు. జూనియర్ డాక్టర్స్ తో సాయంత్రం మరోసారి చర్చలు జరపనుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాధిక లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాధిక, సాయంత్రం 4:30కు మంత్రి దామోదర్తో జూడాల సమావేశం కానున్నట్టు మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ప్రధానంగా వాళ్ళు వినిపిస్తున్న డిమాండ్స్ ఏంటి? రైట్, అవి రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల నుంచి జూడాలు సమ్మె చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి 2 గంటల వరకు ఇటు రాష్ట్ర ఆరోగ్య శాఖకు సంబంధించిన ఓఎస్టీ అట్లాగే డిఎంఈతో జరిగిన చర్చల అనంతరం జూనియర్ డాక్టర్స్ సమ్మె విరమిస్తున్నట్టుగా ఇటు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఉస్మానియా జూడాలు మాత్రం తాము సమ్మె విరమించేది లేదు అని చెప్పి ప్రకటించడం జరిగింది. సో ఈ 2 ఇష్యూస్ కొంత కాన్ఫ్లిక్ట్ గా మారినప్పటికీ కూడా ఒకవేళ ప్రభుత్వం కనుక జీవో విడుదల చేయకపోతే గాంధీ జూడాలు కూడా మళ్ళీ సమ్మెని ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం ఉస్మానియా మెడికల్ డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ తో ఉన్నాము. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ మాటలు తెలుసుకుందాం. 2 జూడాలుగా విడిపోయారు అనే ఒక వార్త అయితే బాగా బయట ప్రచారం జరుగుతుంది. ఒకవైపు ఉస్మానియా, ఒకవైపు గాంధీ అనేసి, మరోవైపు సాయంత్రం ఇటు మంత్రి చర్చలకు కూడా పిలవటం జరిగింది. సో మీరు వెళ్ళబోతున్నారా లేదా, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది? మొదటగా అండి, 2 జూడాలుగా విడిపోయిన మన దాని మీద అది ఏమాత్రం వాస్తవం లేదు. అది పూర్తిగా అవాస్తవమైన స్టేట్మెంట్. దీనిలో సత్యం ఏంటంటే, మిగతా కాలేజెస్కు ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ డిమాండ్స్ ఉన్నాయండి. ఆ కాలేజ్కు వాళ్ళ డిమాండ్స్ను బట్టి కొంచెం ఒక రకమైన రిలీఫ్ వచ్చింది. ప్రభుత్వం వారి డిమాండ్స్ పట్ల సానుకూలంగా స్పందించింది. వారి స్పందన పట్ల మేము ఉస్మానియా జూడా తరఫు నుంచి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. తర్వాత ఇక్కడ మెయిన్గా ఉస్మానియా అనేది ఇవాళ సమ్మె విరమించకుండా ఇవాళ కొనసాగించడం ఏంటంటే, ఉస్మానియా బిల్డింగ్ పట్ల, ఉస్మానియా బిల్డింగ్ అని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఒక నూతన భవనం గురించి కనీసం మేము శంకుస్థాపన చేస్తాము, లేకపోతే కొత్త బిల్డింగ్ కడతాము, లేకపోతే దీనికి మేము కమిటెడ్గా ఉన్నామని ప్రభుత్వం నుంచి కనీసం ఒక్కరంటే ఒక్క పెద్ద కూడా వచ్చి దీని పట్ల వాళ్ళు ఎలాంటి హామీ మాకు ఇవ్వడం లేదు. సో ఉస్మానియా పట్ల కనీసం వాళ్ళు ఊసెత్తని నేపథ్యంలో మా యొక్క సమ్మె ఉస్మానియాలో కొనసాగుతూ ఉంది. మిగతా దగ్గర వారి సమస్యలు ఒక కొలిక్కి రావడం జరిగింది. ఒక కొలిక్కి వచ్చింది. ప్రభుత్వం మా స్టైపెండ్ల విషయమై బడ్జెట్ రిలాక్సేషన్ ఆర్డర్ BRO అని ఏదైతే తెచ్చి ఇది ఎక్స్పెరిమెంటల్గా ఒక పైలట్ ప్రాజెక్ట్గా మొదటగా తెలంగాణలో ప్రవేశపెట్టి దీన్ని మా కొరకు వాళ్ళు మాకు బడ్జెట్ అలాట్ చేసిన దాన్ని బట్టి మేము తెలంగాణ ప్రభుత్వానికి మేము మంత్రి గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా వేరే వాళ్ళ రోడ్ల పట్ల కూడా జీవో అది వాళ్ళ వస్తుందని తెలియజేశారు. తర్వాత ఇంకా సూపర్ స్పెషాలిటీ వాళ్ళ జీతాలు అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్గా కన్సిడర్ చేస్తూ 1,25,000 చేశాం. మ్యాక్సిమం మా డిమాండ్స్ అన్ని తీరిపోతున్నాయండి. కాకపోతే కేవలం ఉస్మానియా అనేది ఇది చాలా అవసరమైన డిమాండ్ అండి. ఇది ఎంతో వ్యాలిడ్ డిమాండ్, జెన్యూన్ డిమాండ్. సో ఈ డిమాండ్ పట్ల వాళ్ళు ఎంతకు స్పందించకపోవడం వల్ల మేము ఇవాళ ఉస్మానియాలో సమ్మెకు కూర్చోవడం జరిగింది. రైట్, ఒకవైపు ప్రభుత్వం ఏమో ఆర్థికంగా కొంత ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంత టైం అయితే అవసరము, ఇది 1,000 కోట్ల బడ్జెట్ తో ముడిపడి ఉంది, కేబినెట్ ఆమోదం ఇవ్వాలి, ఇంత క్రూషియల్ పీరియడ్ లో ఇట్లాంటి మొండి పట్టుదల అవసరమా అని ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. దానికి ఏం చెప్తారు? ఇది మొదటిసారి కాదు మేము అడిగింది. మేము ఒక 4-5 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాము. ఎన్నోసార్లు స్ట్రైక్ చేశాము, ప్రభుత్వం వినలేదు. ఇది చాలా ఎమర్జెన్సీ. ఒక పేషెంట్ చనిపోతుంటే, ఒక డాక్టర్ చనిపోతుంటే అది ఒక మెడికల్ కాజ్ వల్ల కాదు, బిల్డింగ్ పెచ్చులు ఊడిపోవడం వల్లనో
కుక్క ఘాటుకో దేనికో చనిపోతున్నారు. అసలు ఒక ఉస్మానియా బిల్డింగ్ అనేది 150 సంవత్సరాల కింద కట్టిన బిల్డింగ్ లో ఈ రోజు అత్యాధునిక మెడికల్ సేవలు ఎలా ఇస్తాం? మేము 1200 మంది పీజీస్ ఉన్నాము. మాకు నేర్చుకోవడానికి స్కోప్ లేదు, పేషెంట్ కి న్యాయం చేయడానికి కూడా స్కోప్ లేదు. అసలు ఫీమేల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 1200 పీజీ సీట్స్ ఉన్నాయి. ఫీమేల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి మొత్తం ఉస్మానియాలో 2 వాష్రూమ్స్ ఉన్నాయి. అవి కూడా నీట్ గా ఉండవు, ఎలుకలు పందులు తిరుగుతూ ఉంటాయి. మేము సరే అవన్నీ వదిలేసేయండి, పేషెంట్లు కింద ఉండి పేషెంట్లు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నేనైతే మా అమ్మా నాన్నని ఉస్మానియాకి తీసుకురాలేను, అంత ఘోరంగా ఉంది ఉస్మానియా పరిస్థితి. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు ఉస్మానియా జూనియర్ డాక్టర్స్ ఆందోళన చూస్తున్నాము. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ కి సర్వ్ చేయాలి అంటే కనుక ప్రభుత్వ ఆసుపత్రి ఉస్మానియా బిల్డింగ్ కట్టడం అనేది తప్పనిసరిగా మారింది. లేకపోతే ప్రజా వైద్యాన్ని పూర్తి స్థాయిలో పేదలకు అందించలేము అని జూనియర్ డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు యు రఫీ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధిక.